హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అందరికీ ఎంతో ఇష్టమైన చక్కెర కొమ్ములు. స్వీట్ షాప్‌లో ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. క్రంచీగా వస్తే పైన లేయర్ కూడా పంచదారతో ఇలా చక్కగా వస్తుందండి. వీడియో చూసాక నచ్చితే ట్రై చేయండి. ముందుగా ఒక పళ్ళెం తీసుకొని మైదా వేసుకోవాలి. కప్పున్నర మైదా వేసుకోవాలండి. మనకు స్వీట్ షాప్‌లో అయితే మైదాతోనే చేస్తారు. మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ బొంబాయి రవ్వ, నెక్స్ట్ అర స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కేక్స్ వాడతాం కదండి, బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి. అది లేకపోతే వంట సోడా చిటికెడు వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక మధ్యకి ఇలా హోల్లా చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా వేడి చేసి వేసుకోవాలండి. ఈ ఆయిల్ మరగబెట్టి వేయడం వల్ల క్రంచీగా వస్తాయండి చక్కెర కొమ్ములు. ఇలా ఆయిల్ మరగబెట్టి వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసుకొని చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇందులో బొంబాయి రవ్వ కూడా వేసాం కదండి. ఆయిల్ సరిపోయింది లేదా ఇలా పట్టుకొని చూస్తే కరెక్ట్గా సరిపోయింది. చూస్తారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసి ఇప్పుడు చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. వాటర్ వేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టే కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కదా, మంచిగా కలపడం వల్ల కొమ్ములు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇలా కలిపేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కలిపేసి ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల నానుతుంది కదండి, ఇప్పుడు చక్కగా గట్టిపడుతుంది అనమాట. ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 2 డివైడ్ చేసుకోవాలి బాల్స్ లాగా. ఇప్పుడు ఫ్లోర్ మీద ఒక పిండి ముద్ద తీసుకొని మైదా పిండి వేసుకొని మొత్తం చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి పల్చగా చేయొద్దండి, కొద్దిగా మందంగానే ఉండాలి. ఇప్పుడు మందంగా పాముకోవాలండి. మీకు చూపిస్తాను. కొద్దిగా దలసరిగా ఉంటేనే మనకి కొమ్ములు అనేవి క్రంచీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ లేయర్ ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకొని సైడ్లో ఏమైనా కొద్ది దలసరిగా ఉంటే చేతితో ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు చాక్తో చూసారా, ఇలా సన్నంగా మనం చాక్తో కట్ చేసుకోవాలన్నమాట. మనకి చక్కెర కొమ్మలు పల్చగా ఉంటాయి కదండి, ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను అంతా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ పొడవున మూడు లేయర్ల కింద తీస్తానన్నమాట. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. మరి పెద్దవి అవ్వకూడదు, చిన్నవి అవ్వకూడదు. ఇలా తీసుకుంటే సరిపోతుందండి. సైడ్లు చిన్న వచ్చాయి కదా, అవి తీసేసి మళ్ళీ నెక్స్ట్ పిండిలో కలిపేసి చేసేస్తాను. చూడండి, ఈ సైజు ఉంటే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్ ఉన్నప్పుడు వేసుకోవాలండి. పిండి మనం కరెక్ట్గా కలిపామనుకోండి, చక్కగా పొంగుతూ పైకి తేలుతాయి అన్నమాట. ఇలా తేలుతుంటాయి చూడండి. ఇప్పుడు క్రంచీగా వేగే వరకు వేయించుకోవాలండి. చక్కగా వేగనివ్వాలన్నమాట. ఇది తొందరగానే వేగిపోతే మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు చూసారా, కలర్ వచ్చేసాయి. తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలండి. నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేస్తున్నాను. అన్నీ వేయించుకొని పెట్టుకున్న తర్వాత మనం పంచదార పాకం అనేది పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను వేసేస్తాను. అన్నీ వేసేసి వేయించేసుకొని ఒక ప్లేట్లో పెట్టేస్తాను అనమాట. ఎప్పుడు చక్కెర కొమ్మలు చేసినా ముందు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పాకం పెట్టుకోవాలి. ఇవి కూడా వేసేస్తున్నానండి. మన పిండి కరెక్ట్గా కలిపితే ఇలా క్రంచీగా వస్తాయి అన్నమాట. ఇవి చూసారా, వేసేసిన తర్వాత మీకు ఒకటి విరిపి కూడా చూపిస్తాను ఎంత గుల్లగా వచ్చాయో. ఇప్పుడు పంచదార పాకానికి పొయ్యి మీద కళాయి పెట్టుకొని 1 కప్పు పంచదార వేసుకోవాలి. నెక్స్ట్ పావు కప్పు వేసుకోవాలి. ఇది కప్పున్నర పిండికి కరెక్ట్ కొలతండి. ఇది ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది అలా కలుపుతూనే ఉండాలి. నిమిషాల మీద పాకం అనేది వచ్చేస్తుందండి. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేయలేదు కదా, ఇలా చేతితో ప్రెస్ చేసి చూస్తే ఇలా తీగలా ఫామ్ అయిపోవాలి. ఖచ్చితంగా ముదురు తీగ పాకం రావాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కొమ్ములు వేసేసుకోవాలి. ఈ కొమ్ములు వేసిన తర్వాత వేసిన వెంటనే మనకి చిక్కబడదండి, అలా కలుపుతూనే ఉండాలి. మీరు ఎప్పుడైనా కొమ్ములు వేసి వదిలేసారనుకోండి, అడుగంతా లేరు గట్టి పడిపోయి పైనంతా కొమ్ములు అంటుకుపోయి సమంగా రాదనమాట. మనం అలా కలుపుతూ ఉంటేనే మనకి పంచదార పాకం కొమ్ముల మీద లేయర్లుగా పడుతుంది, చక్కగా వస్తాయి అన్నమాట. సరే, అలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా కాసేపటికి ఇలా గట్టి పడిపోయి పంచదార పాకం అంతా కొమ్ముల మీద లేయర్లాగా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది. చూసారా, చాలా సింపుల్ కదా. మీకు ఒకవేళ పంచదార నచ్చకపోతే ఇదే ప్రాసెస్లో బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పంచదార కొమ్ముల వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.